వచ్చిన ప్రతి బిడ్డకు నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చిన దైవజనులకి, పాస్టమ్ గారికి వందనాలు. వేదికను అలంకరించిన ప్రతి దైవజనులకు మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నానండి. యేసన్న గారి పాట సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. నమ్మదగినవాడే, నలుదిశలా నెమ్మది కలుగా చేయువాడే, నమ్మదగినవాడే, నలుదిశలా నెమ్మది కలుగా చేయువాడే, నా జీవితము జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, నా జీవితము జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. అందరం ఆరోగ్య ప్రదాతను స్తుతిద్దాం. మనకి సంపూర్ణ స్వస్థతనిచ్చే దేవుని ఆరాధన చేద్దాం.
మహిమానందాన్ని అనుభవిద్దాం. సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి. అందరం మన మధ్య ఈ కానుకల కొరకు దేవుడు తన దాసులను బలంగా వాడేదాని కొరకు అందరూ కళ్ళు మూసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి వాడరేవులో సేవ పరిచర్య చేస్తున్నటువంటి ప్రియులు క్లెమెంత్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు ఈ కానుకల కొరకు. అలాగే ఈ రాత్రి దేవుడు తన దాసులను వాడుకున్నట్లుగా బ్రదర్ పాస్టర్గా క్లెమెంత్ గారు వాడరేవు నుంచి మన మధ్యకు వచ్చారు. వారు ప్రార్థన చేస్తారు కానుకల కొరకు, అయ్యగారు వర్తమానం కొరకు. ప్రార్థన. సకల ఆశీర్వాదములు కారణభూతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. జగత్ పునాది వేయబడక మునుపు ఉన్నవాడు వనవాడు అయిన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, సార్వభౌమ అధికారము కలిగిన సర్వాధికారి నీకు స్తోత్రాలు. నిదాసం రత్నరాజయ్య గారిని మీరు ప్రేమించి 4 దినాల నుండి ఈ యొక్క బాపట్ల పట్టణంలో జరిగిస్తున్న ఈ ప్రత్యేక సువార్త కూడికను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇది చివరి రాత్రి. నీ దాసులు ప్రభు అభిషేక్తులు నిలబడబోతుండగా బలమైన అభిషేకముతో బిడలు మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్య ప్రత్యక్షతో ప్రభా ప్రతి ఒక్క ఆత్మను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. భక్తుడు దావీదు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధలలో ఇదే నాకు నెమ్మది ఇచ్చింది అంటున్నాడు. నీ వాక్యము జీవితాలని కట్టగలిగింది.
నీ వాక్యం బ్రతికించగలిగింది. నీ వాక్యం కృంగిన వారిని లేవనెత్తగలిగింది ప్రభువా. నీ వాక్యము బలమైన ప్రభా ఖడ్గము వంటిది నాయన. ప్రతి బిడల జీవితాలను సరిచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సభల నిమిత్తమై ఎత్తబడిన కానుకను మీరు ఆశీర్వదించండి. ప్రతి గుప్పెడును, ప్రతి అవసరతను క్రీస్తు యేసు నామములో తీర్చబడును గాక. ప్రభు నీకు వందనాలు. నీ దాసుని ప్రత్యేకమైన రీతిలో మీరు ఎత్తిపట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రాత్రి గొప్ప అద్భుతములు మీరు జరిగించండి ప్రభా. బండబారిపోయిన జీవితాలను మీరు పగలగొట్టమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. కృంగిన జీవితాలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసు దయచేయండి. గొప్ప ఉజ్జీవాన్ని ఈ స్థలములో, ఈ ప్రాంతంలో, ఈ పట్టణంలో, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్క హృదయాలు మీరు కదిలించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. నీకు వందనాలు. నీ సన్నిధిని స్థలములో ఉంచి నీ నామానికి మహిమయు ఘనతలు ప్రభావములు మీరు పొందుకోండి. నీ దాసుని సిలువసాడును మరుగుపరిచి ప్రభా అవసరమైన మాట తన దాసును నోటను మీరు ఉంచి నీ నామానికి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఈ ప్రాంగణం చుట్టూ నిద్రాత్మ కానీ, సోమరతనము కానీ, బద్ధకము కానీ, విననులని ఆత్మను కానీ, తిరుగుబాటు చేయు ఆత్మను యేసు అధికారము కలిగిన నామములో బంధిస్తూ ఉన్నాం. ఈ స్థలములో మీరు ఉండండి. నీ నామానికి మహిమయు ఘనతలు ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ ఘన నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మనం ప్రాముఖ్యమైనటువంటి ఘట్టములో వచ్చాం. ఈ రాత్రి వర్తమానం అందించడానికి అయ్యగారు చప్పట్లు కొడుతూ ఒకసారి ఆహ్వానిస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ఈ సువార్త సభల చివరి రాత్రి దైవ సన్నిధికి కూడి వచ్చిన ప్రభును ప్రేమించే ప్రభు బిడ్డలైన మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున నా చేతులు జోడించి అందరికీ ప్రభు పేరిట వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. నిజంగా మీరు ప్రభువును ప్రేమించే బిడ్డలు. ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో ఆయా మందిరాల్లో లెంట్ డేస్ జరుగుతున్నాయి. మీలో చాలామంది స్థానిక సంఘాలకు వెళ్ళి అక్కడ ప్రార్థనలో పాలుపంపులు పొంది ఎంత ఆలస్యమైనా మరలా ఈ కూడికలో పాలుపంపులు పొందాలని అక్కడ కోట ముగించుకొని ఇక్కడికి వచ్చారు. మీ గుండెల్లో దేవుడు కలుగు చేసిన ఆ దైవాసక్తిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఈ కూడికి వచ్చినటువంటి ప్రతి కుటుంబానికి నా చేతులు జోడించి పేరు పేరున నా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసిన వరదల రత్నరాజు గారు, వరదలు రాలేదు, అందుకు దేవునికి మహిమ. వాస్తవంగా గత వారం రోజుల క్రితం ఈ వారంలో మన తెలుగు రాష్ట్రాల్లో వర్షం విపరీతంగా ఉంటుందని, అది ప్రచండమైన తుఫానుగా మారుతుందని సోషల్ మీడియాలో, వార్తాపత్రికల్లో మనం చూసాం. ఈ కూడికలు ఈ స్థలంలో జరిగించాలని అనాదిలో దేవుడు సంకల్పించి దేవుని వాక్యం ఈ రాత్రి మీరు వినాలి, మనం వినాలని మేఘమండలానికి దేవుడు తన శాసనాన్ని పంపించాడు. చక్కటి ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ప్రభు ఇచ్చారు. ఈ మంచి వాతావరణాన్ని ఈ 4 రోజులు ప్రభు మనకు అనుగ్రహించినందుకు అందరూ గంభీరంగా చప్పట్లు కొడుతూ యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అందరం చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. అందరం చప్పట్లు కొడుతూ ఆమేన్. మరొక చిన్న ప్రకటన. చాలా విలువైన వర్తమానం మీరు వినబోతున్నారు. ఎవరు అటు ఇటు కదలకుండా వినయ భయభక్తులతో ఆసక్తిగా మీరు వింటూ ఉంటే పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడాలని ఉద్దేశించిన ప్రతి సంగతి ఈ రాత్రి ప్రభు బయలుపరచునుగాక.
ప్రత్యేకంగా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ దేవుని కృపను బట్టి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటూ బలపడుతున్నారు. దరిదాపుగా 1400 వర్తమానాల దాకా యూట్యూబ్లో ఉన్నాయి. ఒకవేళ మీరు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ప్రతి వారికి సెల్ ఫోన్ ఉంది. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్, అలాగే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదనపల్లి, మా యూట్యూబ్ ఛానల్స్ మీకు అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వాక్యం వింటూ ఇంకా అనేకులు బలపడేటట్లుగా పురికొల్పగలరని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకే కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త చూడండి, 5వ అధ్యాయం 35వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ మీ స్వరం పెంచి చెప్పండి. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మమిచ్చు యోహాను గూర్చి ఒక సాక్ష్యం చెప్తున్నాడు. బాప్తిస్మమిచ్చు యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. యేసు ప్రభువారే సాక్షాత్తు అతన్ని గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? బాప్తిస్మమిచ్చు యోహాను ఒకప్పుడు దేవుని కొరకు మండినవాడు అని అనలేదు, దేవుని కొరకు మండబోతున్నవాడు అని అనలేదు. అంటాడు మండుచు ప్రకాశించుచున్న దీపము అంటాడు. అంటే ప్రస్తుతం తాను ఏ స్థితిలో ఉన్నాడో, ఇంగ్లీష్లో చెప్పాలంటే ప్రజెంట్ టెన్స్. గతంలో ఎలా ఉన్నాడో చెప్పట్లేదు, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడో భవిష్యత్తును గురించి మాట్లాడలేదు. యేసు ప్రభువారు సాక్ష్యం చెప్పేటప్పుడు ఆ గడియలో, ఆ క్షణంలో యోహాను ఎలా ఉన్నాడో చెప్తూ, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమయ్యుండెను అంటున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమ, ఒకవేళ నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి చూస్తే, నీ భక్తి జీవితాన్ని గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి చూస్తే, నాతోటి సేవకులరా, నీ సేవను గూర్చి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి చూస్తే, నిన్ను గూర్చి నన్ను గూర్చి, నిన్ను గూర్చి నిన్ను గూర్చి ఈ రాత్రి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఆ సహోదరి ఒకప్పుడు నా కొరకు మండుతూ ఉండేదయ్యా, ప్రార్థనలో రగులుతూ ఉండేదయ్యా, పరిశుద్ధతలో శిఖరాల మీద ఉండేదయ్యా, ఒకప్పుడు మండేదయ్యా. ఒకప్పుడు మండిన ఈ సహోదరి ఇప్పుడు చల్లారిన స్థితిలో ఉందయ్యా అని నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడా? ఈ సేవకుడు ఒకప్పుడు సేవ చేసేటప్పుడు ఫైర్ బ్రాండ్, మంట, కసితో దేవుని సేవ చేసేవాడు, వైరాగ్యంతో దేవుని సేవ చేసేవాడు, ప్రతిష్టతతో దేవుని సేవ చేసేవాడు. ఒకప్పుడు తాను మండుతూ అనేకులను మండించేవాడు. ఆ రోజుల్లో మండేవాడి కానయ్యా, ఆ రోజు మండినట్లుగా ఈరోజు ఈ సేవకుడు మండట్లేదయ్యా అని ఒకవేళ నిన్ను గూర్చి సాక్ష్యం ఇస్తాడా? దేవుడు ఈ రాత్రి నిన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి చూస్తే, దైవ సన్నిధిలో నిలవబడి వాక్యం చెప్తున్న నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వాలి చూస్తే, ఏమని దేవుడు సాక్ష్యం ఇస్తాడు? బిడ్డలారా, ఒకప్పుడు నిన్ను గూర్చి ఏమని సాక్ష్యం ఇచ్చినా, ఓ దైవ సేవకుడిగా నా గుండెల్లో దేవుడు పెట్టిన భారం, ఈ రోజు నుండి నువ్వు ప్రభు సన్నిధికి చేరే ఆ రోజు వరకు దేవుడు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేటప్పుడు, ఈ సేవకుడు మండుచు ప్రకాశించుచున్న దీపము వంటి వాడని, ఈ క్రైస్తవ కుటుంబం మండుచు ప్రకాశించే దీపము వంటి కుటుంబం అని, ఈ యవనస్తుడు చల్లారిని స్థితిలో బ్రతికినవాడు కాదు,
నామకార్థ స్థితిలో బ్రతికిన వాడు కాదు. ఈ వ్యక్తి నా కొరకు మండుచు ప్రకాశించుచున్న దీపమని నిన్ను గూర్చి రాగల కాలములో దేవుడు సాక్ష్యమిచ్చునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపంగా ఆ తరంలో కానీ ఈ తరం ప్రజలకు స్ఫూర్తిదాయకంగా ఉండటం కానీ బాప్తిస్మం ఇచ్చి యోహానులో నుండి క్రొత్త నిబంధన సంఘం నేర్చుకోవలసిన కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మీతో పంచుకుంటాను. బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి చెప్పే ముందు తప్పకుండా అతనిని కన్న తల్లి తండ్రిని గురించి చెప్పక తప్పదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్న ఆదర్శవంతమైన భార్యాభర్తల్లో బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తల్లిదండ్రులు ఒకరు. చెప్పండి, బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క తండ్రి గారి పేరు, తల్లి గారి పేరు ఏంటి? కొంచెం గట్టిగా చెప్పండి. తండ్రి పేరు జకరియా, తల్లి పేరు ఎలిజబెత్. వాళ్ళిద్దరిని గూర్చి లోకాసు వార్తలో దేవుడు పరిచయం చేస్తూ చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయం. అందరూ చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఎవరు? 6వ వచనంలో అంటాడు, నాతో కలిసి మరోసారి చెప్పండి. వీరిద్దరూ. ఎవరెవరు? వీరిద్దరు. ఎవరిద్దరు? జకరియా, ఎలిజబెత్. ఆ భార్యాభర్తలను గూర్చి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ భార్యాభర్తలు ఇద్దరూ ప్రభు యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచున్నారని, నడుచుకోవటం మాత్రమే కాదు, ఆకాశం నుంచి దేవుడు ఈ భార్యాభర్తల వైపు తొంగి చూస్తే దేవుని ఎదుట ఎలా ఉన్నారు తెలుసా? నీతిమంతులుగా దేవుని దృష్టిలో కనపడుతున్నారు. మన దృష్టికి మనం నీతిమంతులుగా కనపడటం వేరు, దేవుని దృష్టికి నీతిమంతులుగా కనపడటం వేరు. నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు, ప్రొద్దున్నే 5 గంటలకల్లా పడకల మీద నుంచి లేస్తాడు. మరియమ్మ తల్లి ఫోటో ముందు, యేసు ప్రభు ఫోటో ముందు కొవ్వొత్తులు వెలిగించి, అగరబొత్తులు వెలిగించి, మంగళవార్త జపాలు చాలా చక్కగా చెప్పి అంటాడు. ఏమంటాడో తెలుసా? అసలు మనూరులో నా అంత భక్తి కలిగినోడు ఉన్నాడా? కొవ్వొత్తులు వెలిగించి, అగరబొత్తులు వెలిగించి, ఈ జపాలన్నీ చెప్పిన తర్వాత ఏం చేసేవాడు తెలుసా? ఫోటోలు వెనక చేయి పెట్టి బీడీ కట్టలాగేవాడు. బీడీ కట్టలాగి అదే కొవ్వొత్తులతో బీడిగా వెలిగించి గుప్పు గుప్పుమని పొగదులతో ఉండేవాడు. ఆ పొగోడు ఎట్లొచ్చేదో తెలుసా? రైలు గొట్టంలో నుంచి పొగ వస్తుంది చూసారా, ముక్కుల్లో నుంచి పొగ వచ్చేది. ఏమంటాడు తెలుసా? అసలు మనూరులో నా అంత నీతిమంతుడు ఉన్నాడా? నా అంత భక్తి కలిగిన వాడు ఉన్నాడా? వాక్యం వింటున్న బిడ్డలరా, నీ ప్రవర్తన ఎలా ఉన్నా నీ దృష్టికి మాత్రం నువ్వు చాలా మంచోడిగా ఉంటావు. ఈ భావపురి పట్టణంలో నా అంత మంచోడు ఉన్నాడా? ఎక్కడ? ఈ బాపట్లలో నా అంత భక్తి కలిగినోడు ఉన్నాడా? మంచిది, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే. కానీ తమ్ముడు, నీ దృష్టికి నువ్వు నీతిమంతుడిగా ఉండటం కాదు. చెలిమా, నీ దృష్టికి నువ్వు నీతిమంతురాలిగా ఉండటం కాదు, నీ ప్రభు దృష్టి ఎదుట నీవెలా ఉన్నావు? ఆ భార్యాభర్తలను గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, వీరిద్దరూ ప్రభు దృష్టికి నీతిమంతులు అంటున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న భార్యాభర్తలరా, ఈ రాత్రి వాక్యం వింటున్న కుటుంబీకులారా, మీ భార్యాభర్తలను గురించి ఈ రాత్రి దేవుడేమని సాక్ష్యం ఇస్తాడు? ఆ భార్య మంచి భక్తి కలిగిందే కానండి,
ఆ భర్త ఉన్నాడు చూసారా, పూల రంగడిలాగా ఊరంతా తిరుగుతాడండి. ప్రార్థన లేదండి ఆ భర్తకి. పురుషుడా, నిన్ను గూర్చి దేవుడు ఆ మాట అంటాడా? ఆ భర్త చాలా మర్యాదస్తుడండి. ఆ భార్య ఉందే, ఆ స్త్రీ ఉందే, గయ్యాలి గంప, రాకాసి రంప, సూర్యకాంతానికి అక్క. ఆ భర్త చాలా మంచోడండి, చాలా సౌమ్యుడండి. ఒకవేళ నీ కుటుంబాన్ని గురించి దేవుడి సాక్ష్యం ఇస్తాడా? వాక్యం వింటున్న బిడ్డలరా, ఒక కుటుంబంలో నుంచి భక్తి కలిగిన సంతతి పుట్టుకు రావాలి అంటే భార్యాభర్తలిద్దరూ ప్రభు పట్ల భయభక్తులు కలిగిన వారిగా బ్రతకాలి. భార్య ఎంత భక్తిగా ఉందో భర్త కూడా అంతే భక్తిగా ఉండాలి. భర్త ఎంత భక్తి కలిగిన వాడిగా బ్రతుకుతున్నాడో ఆ భర్తతో సహచరునిగా జీవితాన్ని కొనసాగించే ఆ భార్య కూడా, భార్యాభర్తలు ఇద్దరూ భక్తి కలిగిన వాళ్ళైతే ఆ భక్తి కలిగిన కుటుంబంలో నుంచి భక్తి కలిగిన సంతతిని దేవుడు పుట్టిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలరా, కొన్ని కుటుంబాల్లో చూస్తే భార్య మంచి ప్రార్థన పరురాలిగా ఉంటుంది, భర్తకు భక్తి జీవితం ఉండదు. ఏం బ్రదరు ఆదివారం చర్చికి రావట్లేదు అని అన్నాం అనుకోండి, ఏమంటారు తెలుసా? మా ఆవిడ వస్తుంది కదండి, మీ అమ్మాయి వస్తుంది కదండి. అయ్యా మరి నువ్వు రావెందుకు? మా ఆవిడ వస్తుంది కదండి. బిడ్డలరా, స్త్రీ భక్తిగా బ్రతుకుతున్నట్లుగానే ప్రతి ఇంటిలో పురుషుడు దేవుని సన్నిధిలో భక్తి కలిగిన వాడిగా బ్రతకాలి. ఏ ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరు భక్తిగా బ్రతుకుతారో ఆ భక్తి కలిగిన కుటుంబంలో నుండి దేశాన్ని ప్రభు తట్టు త్రిప్పే గొప్ప ప్రవక్తలను ఆ ఇంట్లో నుంచి దేవుడు పుట్టిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. ఎల్కానా, హన్నా వారిద్దరూ దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. ఆ కుటుంబంలో నుండి సమూయేలు ప్రవక్తను దేవుడు పుట్టించాడు. అబ్రహాము, శారా వారిద్దరూ భక్తి కలిగిన వాళ్ళు. ఆ భక్తి కలిగిన ఇంటిలో నుండి నవ్వును పుట్టించే ఇస్సాకును పుట్టించాడు. ఈరోజు వాక్యం వింటున్న భార్యాభర్తలరా, భార్యాభర్తలు ఇద్దరూ ప్రభు పట్ల భయభక్తులు కలిగి బ్రతికితే ఆ కుటుంబాలలో నుంచి భక్తి కలిగిన సంతతిని దేవుడు పుట్టించునుగాక. హైదరాబాద్లో మన చర్చ్ ఉంది, మీరు యూట్యూబ్లో చూడొచ్చు. ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ అని. ఆదివారపు ఆరాధనకి ఒక 1500 మంది పురుషులు వచ్చారనుకోండి, స్త్రీలు ఒక 1500 మంది వచ్చారనుకోండి, ఆదివారపు ఆరాధనకి 1600 మంది పురుషులు వస్తారు. స్త్రీలు ఎంతమంది వస్తారో ఇంకో 10 మంది ఎక్కువగా, పురుషులు ఎక్కువ కూడా వస్తారు. అందుకని ఓ దైవ సేవకుడిగా చెప్తున్నాను, మేమేదో గొప్పవాళ్ళం అని చెప్పడానికి కాదు, మా సంఘానికి వచ్చే కుటుంబాల్లో అనేక మంది యవ్వన బిడ్డలు భక్తి కలిగిన బిడ్డలుగా బ్రతకటాన్ని నా కళ్ళతో చూశా. ఎందుకు ఈ యవ్వన బిడ్డలు భక్తి కలిగి బ్రతుకుతున్నారు అంటే, భార్య ఒక్కతే మందిరానికి వచ్చేది కాదు, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దేవుని మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు. భార్యాభర్తలు కలిసి మందిరానికి రావటాన్ని బట్టి ఊరిలో ఒక సామెత ఉంది కదా, తల్లి ఎక్కడ గడ్డి మేస్తుందో పిల్ల కూడా అక్కడే మేస్తుంది అంటారు చూసారా. ఆ తల్లిదండ్రులను అనుసరిస్తూ పిల్లలు కూడా దేవుని మందిరానికి వచ్చి, హైదరాబాదు లాంటి కల్చర్ నాగరికత భయంకరంగా విస్తృతించిన ఆ పట్టణంలో అనేక మంది యవ్వన బిడ్డలు బాప్తిస్మం తీసుకొని ప్రభు కొరకు బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. ఒక చిన్న మాట చెప్తాను. ఈ మీటింగ్ ఈ ప్రాంతంలో, ఈ బాపట్ల ప్రాంతానికి చెందిన మా మందిరానికి వచ్చే ఒక అన్న ఉన్నాడు. రన్న, ఈ అన్న మీ బాపట్ల అల్లుడు, భావపురికి అల్లుడు. ఇక్కడే ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఎక్కడన్నా చదువుకుంది? బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. కొంచెం గట్టిగా చెప్పు. బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్. భయపడకన్నా,
ఏం చేయను నేను. రైట్. చాలా సెగ్గరి మగవాటొస్తాడు. ఈ అన్న మందిరానికి వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వచ్చారు. ఇద్దరు చక్కగా కట్టబడ్డారు. వీళ్ళు ప్రభు దగ్గరకు వచ్చారో లేదో, వీళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు ఇద్దరూ కూడా యవ్వన వయసులో బాప్తిస్మం తీసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ భార్యాభర్తలు ఇద్దరు మాకు మందిరంలో అకులా ప్రిస్కిల్లా లాంటి వాళ్ళు. అలనాడు అపోస్తులైన పౌలు గారికి అకులా ప్రిస్కిల్లా ప్రాణం పెట్టడానికి కూడా వినుతీని వారిగా ఎట్లా ఉన్నారో, ఈ బిడ్డలు కూడా పరిచర్య కొరకు ప్రాణం పెడతారు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, సేవకుడికి ప్రాణం పెట్టే దేవుడు ఎరుగు, ప్రాణం దిగిపోతే సరి. ఎందుకు కుటుంబం కట్టబడిందంటే, థ్యాంక్ యూ, కుటుంబం ఎందుకు కట్టబడిందంటే, వారిద్దరూ మరొక మాట చెప్తాను, కుటుంబంలో స్త్రీ భక్తిగా బ్రతికిన దానికంటే కుటుంబ యజమానుడు మరి భక్తిగా బ్రతకాలి. ఏ ఇంటిలో పురుషుడు భక్తిగా బ్రతుకుతాడో, ఏ ఇంటిలో యజమానుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి బ్రతుకుతాడో, చెప్తున్నాను, ఏ ఇంటిలో భర్త యజమానుడు భక్తిగా బ్రతుకుతాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ఓ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ కుటుంబమే కొండ మీద కట్టబడిన పట్టణంలాగా, దీపస్తంభం మీద పెట్టబడిన దీపంలాగా, ఏ ఇంటిలో తండ్రి ప్రార్థనాపరుడుగా ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి విశ్వాస వీరుడిగా ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి అందరికంటే మందిరానికి పరిగెత్తుకుంటా వస్తాడో, ఏ ఇంటిలో పురుషుడు దేవుని మీద ఆనుకుంటాడో, ఆ ఇల్లంతా కూడా ఈ కాలపు జకరియా ఎలిజబెత్తుల కుటుంబంలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ కాలపు ఎల్కానా హన్నా కుటుంబంలాగా దేవుడు ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఒక తండ్రి గురించి చెప్తాను. ఆయన పేరు యోబు. 1వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం. అందరూ ఒకసారి చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతాను. 5వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించిరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పించుచూ వచ్చెను. యోబు అప్పుడప్పుడు అలాగు చేయుచుండెను. ఏం వరదల రత్నరాజు గారు, నా వైపు చూడండి. యోబు, అందరూ చెప్పండి, యోబు అప్పుడప్పుడు అలాగూ చేయుచుండెను కదా. ఏం చేసేవాడు? అమ్మ బాగున్నావు తల్లి? రైట్. చెప్పండి, ఏం చేసేవాడు? అరుణోదయపు దినాన లేచి తన 7 కుమారులను పిలిచి వాళ్ళను పవిత్రపరిచి ఒక్కొక్క కొడుకు నిమిత్తం ప్రత్యేకంగా దహన బలులు దేవుని సన్నిధిలో అర్పించేవాడట. బిడ్లరా, ఒక దహన బలి అర్పించటానికి అర్ధగంట సమయం పడుతుంది. యోబుకి ఎంతమంది కుమారులు? 7 కుమారులు. అంటే ఒక్కొక్క కుమారుడు కొరకు అర్ధగంట సేపు దహన బలి అర్పిస్తే 7 దహన బలులు అర్పించడానికి 3.5 గంటల కాల వ్యవధి పట్టేది. ఈ తండ్రి ఏం చేసేవాడు తెలుసా? ప్రతిరోజు అరుణోదయపు దినాన 3.5 గంటల సేపు తన కొడుకుల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇతడు అప్పుడప్పుడు చేసే కార్యక్రమం కాదు ఇది. వాక్యం అంటుంది, అతడు నిత్యము అలాగూ చేయుచుండెను. నిత్యము ఏం చేసేవాడు? అరుణోదయపు దినాన సూర్యుడు ఉదయించక మునిపే పడకల మీద నుంచి లేచి దేవుని సన్నిధికి వెళ్ళి రోజుకొచ్చి ప్రతిరోజు 3.5 గంటల సేపు తన కొడుకుల కొరకు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు.
ఈరోజు వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, దేవుడు మీకు ఇచ్చిన పిల్లల కొరకు రోజుకొచ్చి ఎంతసేపు మీరు ప్రార్థన చేస్తున్నారు? 8 గంటలు ఉద్యోగం చేసావు, సంతోషం. ఇంకా సంపాదించి పిల్లల్ని మంచి స్థాయిలో ఉంచాలని 12 గంటలు కష్టపడి పనిచేసావు, సంతోషం. చెయ్యొద్దు అని అనట్లేదు. 12 గంటలు కష్టపడి పనిచేసే నీ జీవితంలో ఓ తల్లి, 16 గంటలు కష్టపడి పనిచేసే నీ జీవితంలో ఓ తండ్రి, ఎంతసేపు నీ పిల్లల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు? ఎంతసేపు దేవుని సన్నిధిలో నీ పిల్లల కొరకు గోజాడుతూ అడుగుతున్నావు? ఎంతసేపు దేవుని సన్నిధిలో ఏడ్చే తండ్రిగా ఉన్నావు? నా ప్రార్థన, ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నా ఈ రోజు నుండి నీ ఇంటికి ఒక యోబులాగా నువ్వు మారుదువుగాక, నీ ఇంటికి ఒక జకర్యాలాగా నువ్వు మారుదువుగాక, నీ ఇంటికి ఒక ఎలిజబెత్ తల్లిలాగా నువ్వు మారుదువుగాక. ఎందుకో చెప్పమంటారా? తల్లిదండ్రుల ప్రార్థన పిల్లలను ఆశీర్వాద కారణంగా మార్చునుగాక. ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచూ ప్రకాశించే ఒక దీపంలాగా అతడు ప్రకాశించటానికి కారణం, అతనిని గూర్చి చెప్పే ముందు అతని తల్లిదండ్రుల భక్తిని గూర్చి చెప్పక తప్పదు. తల్లిదండ్రులారా, రేపు మీ పిల్లలు గొప్పోళ్ళు అయిన తర్వాత మీ పిల్లలు ఎక్కడ నిలవబడ్డా నిన్ను గూర్చి ఏమని సాక్ష్యం చెప్పాలో తెలుసా? ఈరోజు నేను గొప్ప సేవకుడిని అయ్యానంటే నా తల్లిదండ్రుల ప్రార్థన అని, ఈరోజు ఈ స్థాయిలో నేను బ్రతుకుతున్నానంటే నా తల్లి కార్చిన కన్నీళ్ళని, నా తండ్రి ఉన్న ఉపవాసమని, నీ భక్తి జీవితాన్ని గూర్చి నీ పిల్లలు ఘనంగా దేవుని సన్నిధిలో మాట్లాడుదురుగాక. వీరిద్దరూ నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులుగా బ్రతుకుతూ ఉంటే, ఆ తర్వాత బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అయితే ఎలిజబెత్ అమ్మ గొడ్రాలై ఉండెను. ఇంత భక్తి కలిగిన ఆ కుటుంబానికి దేవుడు సంతానం ఇవ్వలేదు. సంతానం ఇవ్వలేదు అన్న కారణాన్ని బట్టి వీళ్ళేమైనా ప్రార్థన మానేశారా? వీళ్ళేమైనా ఆరాధన మానేశారా? చూడండి ఆ మాట, లోకాసు వార్త. అందరూ చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం. చక్కటి విలువైన సమాచారం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం, 8, 9 వచనాలు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పండి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. అయ్యలారా, నా వైపు చూడండి. వీళ్ళిద్దరూ నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. నీతిమంతులుగా బ్రతుకుతున్నా వాళ్ళ నీతికి తగిన ప్రతిఫలం దేవుడు ఇవ్వలేదు. కొన్నిసార్లు తమ్ముడు, చెలిమా, నీ జీవితంలో నువ్వెంతో నీతిగా బ్రతుకుతున్నా నీ నీతికి తగిన ఆశీర్వాదాన్ని కొన్నిసార్లు నీ కళ్ళతో చూడలేవు. నీ కళ్ళ ముందు లోకాన్ని అనుభవిస్తూ పాపాన్ని జురుకుంటూ బ్రతికేవాడేమో ప్రమోషన్ల మీద ప్రమోషన్ పొందుకుంటాడు, ఉద్యోగం మీద ఉద్యోగాన్ని పొందుకుంటాడు, ఇళ్ళ మీద ఇళ్ళు కట్టుకుంటూ నీ కళ్ళ ముందు ఆశీర్వదించబడతాడు. నీతిగా బ్రతికే నీ జీవితంలో ఎందుకో కొన్ని కొరతలు దేవుడు నీ జీవితంలో అనుమతిస్తాడు. ఈ కుటుంబంలో కూడా దేవుడు కొరత అనుమతించాడు. ఈ కొరతను దేవుడు అనుమతిస్తే, అయ్యా మేమింత నీతిగా బ్రతికినందుకు మాకు ప్రతిఫలంగా నువ్వు సంతానం ఇయ్యలేదు గనుక మేము ప్రార్థన చేయం, ఆరాధనకు రాము, మందిరంలో అడుగు పెట్టము, నిన్ను స్తుతించము, నిన్ను ఆరాధించే వ్యక్తులుగా ఉండము అని చెప్పి వారి కలిగిన లోటును బట్టి, కొరతను బట్టి వాళ్ళు దేవునికి దూరం కాలేదు. ఆ కొరతున్న ఇంకా వాళ్ళు దేవుని హత్తుకొని బ్రతకటం ప్రారంభించారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, నీ జీవితంలో కూడా దేవుడు నీ బ్రతుకులో ఏ కొరత ఇచ్చినా కొరతను బట్టి దేవునికి దూరం కాకు.
శ్రమను బట్టి దూరం కాకు, అనారోగ్యాన్ని బట్టి దూరం కాకు, ఆర్థికంగా నష్టపోయిన దాన్ని బట్టి దేవునికి దూరం కాకు. నీ కళ్ళ ముందు భక్తిహీనుడు ఆశీర్వదించబడి భక్తి కలిగిన నీవు రోజు రోజుకు కృంగిపోయిన స్థితిలోకి వెళ్తే, దేవా ఇన్ని ఉపవాసాలు ఉంటే నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు, ఇంత కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే నా బ్రతుకునెందుకు ఇట్లా చేశావు అని దేవుని మీద సనగకుండా శ్రమల మధ్యలో కూడా మరెక్కువగా దేవుని మనం సమీపించుదుంగాక. చెబుదాం ఆమేన్. మరెక్కువగా దేవుని సమీపించుదుంగాక. జకరియా ఎలిజబెతుల జీవితంలో దేవుడు చాలా ఆలస్యం చేశాడు. చివరికి ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఎప్పుడిచ్చాడో తెలుసా? వృద్ధాప్యంలో ఇచ్చాడు. యోహాను జకర్యాలు ప్రక్క ప్రక్కన నిలబడితే జకర్యాని అడిగేవాళ్ళు, మీ ముని మనవడా, మీ మనవడా అనేవాళ్ళు. అంటే అంత వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఆలస్యం చేశాడు. ఆలస్యంగా దేవుడు అనుగ్రహించాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, నీ జీవితంలో కూడా కొన్ని కార్యాలు దేవుడు ఆలస్యం చేస్తాడు. అయితే నమ్ము, ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయుడు. ఇంకొక మధురమైన మాట, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ బ్రతుకులో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే నన్ను మర్చిపోయాడు దేవుడు అని అనుకోకు, నన్ను అనాదరణ చేశాడు దేవుడు అని అనుకోకు, ఎందుకో దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు అని అనుకోకు. దేవుడు కొన్నిసార్లు నీ బ్రతుకులో ఎందుకు ఆలస్యం చేస్తాడంటే ఒక అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అద్భుతమైనది ఎప్పుడు కూడా ఆలస్యంగానే వస్తుంది. హల్లెలూయా. ఆలస్యం చేసి 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 సరిగ్గా ఎప్పుడిచ్చాడో తెలుసా? యేసు ప్రభువారు పుట్టబోయే 6 నెలల ముందు యోహాను పుట్టించాడు. ఒకవేళ జకర్యా కాలంలో సరైన వయసులో యేసు ప్రభు సరైన కాలంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను జకర్యాకు పుట్టుంటే యేసు ప్రభు పుట్టే నాటికి ఈయన ముసలోడై ఉండేవాడు, దేవుని కార్యాలు చేసేవాడు కాదు. ఆలస్యం చేసి చేసి ఒక అద్భుతమైన సమయంలో యోహానును దేవుడు లోకంలోనికి పంపించాడు. బిడ్లరా, నీ జీవితంలో కూడా దేవుడు ఏదైనా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తూ ఉంటే నన్ను మర్చిపోయాడు అనుకోకు, నన్ను విడిచిపెట్టాడు అనుకోకు, నన్ను అనాదరణ చేశాడు అనుకోకు. ఆలస్యం చేసి చేసి నీ ఊహకు మించిన ఒక అద్భుతమైన ఈవిని నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. కొన్ని మాటలు చెప్తా. అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. ఇప్పుడు కూరగాయల మార్కెట్కి మా బ్రదర్స్ని పంపించారు అనుకోండి, అయ్యా ఒక 10 కిలోలు వంకాయలు, 10 కిలోలు కాదు, ఒక 100 కిలోలు వంకాయలు తీసుకురండి అయ్యా, లేదు ఒక 10 కిలోలు వంకాయలు తీసుకురండి అయ్యా అని మార్కెట్కి పంపించారు అనుకోండి, 10 కిలోలు వంకాయలు కూడా 10 నిమిషాల్లో తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారు. మా బ్రదర్స్కి ఓపిక తక్కువ. మార్కెట్కి వెళ్ళారంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. ఈ 10 కిలోల వంకాయలు కూడా 5 నిమిషాల్లో తీసుకొచ్చి వాకిలి ముందు పడేస్తారు. బ్రదర్స్ తీసుకొచ్చిన వంకాయలు చూస్తే ఆ 10 కిలోల్లో 9 కిలోలు పుచ్చియే ఉంటాయి, 9 కిలోలు పుచ్చి ఉంటాయి. అదే గనక సిస్టర్స్ని పంపిస్తే, అమ్మా మార్కెట్లో మీకు ఉన్నంత ఓపికకి ఆస్కార్ అవార్డు ఇచ్చుకోవచ్చమ్మా, 10 కిలోలు వంకాయలు తీసుకోవటానికి వెళ్తే 10 గంటలైనా ఆశ్చర్యం ఏమి లేదు. మీరేం చేస్తారో తెలుసా? వంకాయ పట్టుకొని దాన్ని తిప్పి 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 దానికి కళ్ళు తిరిగే దాకా తిప్పి ఆ తర్వాత త్రాసులో వేస్తారు. చాలా ఆలస్యం అయింది. మీరు 10 కిలోలు తీసుకురావడానికి 10 గంటలైనా మీరు తీసుకొచ్చిన వంకాయల్లో ఒక్కటి కూడా పొర్రపాటును పుచ్చుదుండదు. ఎందుకో చెప్పంటారా? ఆలస్యం ఎప్పుడు అద్భుతాన్ని ఇవ్వబోతుంది. ఈరోజు వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, నీ బ్రతుకులో దేవుడు ఏదైనా ఆలస్యం చేశాడా? ఉద్యోగాన్ని ఆలస్యం చేశాడా? సంతానాన్ని ఆలస్యం చేశాడా? వ్యాపారాన్ని ఆశీర్వదించడం ఆలస్యం చేశాడా?
ఎంత కష్టపడి సేవ చేసినా సేవలో ఎదుగుదల లేక సేవ ఎదుగుదలను ఆలస్యం చేశాడా? ఈ రాత్రి ప్రవచనాత్మకంగా నా దేవుడు చెప్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేశాడో తెలుసా? ఒక అద్భుతమైన దాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక అద్భుతమైన దాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నా వైపు చూడండి. అద్భుతమైనది ఎప్పుడూ ఆలస్యంగానే వస్తుంది. రెడీమేడ్ షర్ట్ దాని స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందా? మన ఇంటి పక్కన ఉన్న టైలర్ కుట్టిన చొక్కా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందా? కొంచెం గట్టిగా చెప్పాలి. రెడీమేడ్ షర్ట్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందా? మన ఇంటి దగ్గర ఉండే టైలర్ ఆయన కుడితే ఆ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందా? ఒకరోజు ఒక తమ్ముడు, అన్నయ్య నా బర్త్డే అన్నయ్య, 12వ సంవత్సరం అన్నయ్య, నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్య అని వచ్చాడు. పాపం వాడు కొత్త డ్రెస్ వేసుకొని మళ్ళీ దానికి తోడు టక్కో టయ్యి మంచి అంగామాతో వచ్చాడు. అన్న నా కొరకు ప్రార్థన చేయండి అన్న వచ్చాడు. వాడు భుజం మీద చేసి ఇట్లా కొడతా, రైట్ రా 12వ సంవత్సరం వచ్చిందని ఇట్లా కొడతా ఉంటే ఆ పిల్లోడు భయపడతా ఇట్లా అన్నాడు. నా చెయ్యి భుజానికి తగలాల్సింది వాడికి జేబు తగిలింది. ఎప్పుడైతే జేబులోకి చెయ్యి పోయిందో జేబు ఊడొచ్చి నా చేతిలో పడిపోయింది. ఆ కొత్త చొక్కాయ ఒరే ఏమిరా అంటే, ఏమిరా ఏం చొక్కాయరంటే, అన్నా చెప్పండి, రెడీమేడ్ చొక్కాయ అన్న అన్నాడు. రెడీమేడ్ చొక్కాయ నిమిషంలోనే అయిపోద్ది కానీ అట్లాగే ఉంటుంది. అదే మన ఇంటి పక్క టైలర్ ఉన్నాడు చూసారా, ఇవి కుట్టించాలంటే బట్టల దుకాణానికి వెళ్ళాలి, బట్ట ముక్క తీసుకోవాలి, టైలర్ దగ్గరికి వెళ్ళాలి, ఆ టైలర్ మరలా దాన్ని కత్తిరించాలి. కొంతమంది టైలర్లు ఉంటారు మహానుభావుళ్ళు, ఈ సంవత్సరం క్రిస్మస్కి ఇస్తే గట్టిగా వచ్చే సంవత్సరం క్రిస్మస్కి ఇచ్చినా కూడా ఆశ్చర్యమే. కానీ అద్భుతం ఏంటో తెలుసా? ఇక్కడ ఈ టైలర్ కుట్టాడంటే బట్ట జరిగిపోవలసిందే కానీ కుట్టు ఊడిపోదు. అమ్మా అవునంటారా కాదంటారా? జనమా, దేవుడు నీ జీవితంలో ఏదైనా ఆలస్యం చేస్తూ ఉంటే కలవరపడకో. అయ్యో నా దేవుడు నన్ను మర్చిపోయాడా అని కన్నీళ్ళు విడవకో. ఆలస్యం చేసి యోహాను లాంటి అద్భుతాలను నీ ఇంటిలో దేవుడు సృష్టించబోతున్నాడు. సమూయేలు లాంటి అద్భుతాలను నా దేవుడు నీ ఇంటిలో సృష్టించునుగాక. సరే, యోహాను పుట్టాడు. అయితే ఒక విలువైన మాట చెప్తాను. యోహాను పుట్టక మునిపే అతని పుట్టుకను గూర్చిన ప్రవచనం ఒకటి ఉంది. అది యెషయా గ్రంథంలోను మలాకి గ్రంథంలోను పాత నిబంధనలో అనేక చోట్ల మనం చూస్తాం. ఎవరు యోహాను? అరణ్యములో ఒక కేక. ఎవరు యోహాను? ప్రభు మార్గాన్ని సరళము చేసే ఒక దూత. ఎవరు యోహాను? ప్రభు మార్గాన్ని సరళం చేయటానికి ముందుగా పంపబడిన దూత ఒకరు వస్తారని యెషయా గ్రంథంలో, ప్రవచన పత్రికల్లో, పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధనలో ఆఖరి గ్రంథం మలాకి గ్రంథంలో రాయబడి ఉంది. బిడ్డలారా ఒక్క మాట చెప్తాను. యోహాను ఎవరో తెలుసా? ప్రవచన పుత్రుడు. నాతో కలిసి చెప్పండి, ప్రవచన పుత్రుడు. గట్టిగా ఎవరు యోహాను? యోహాను పుట్టక మునిపే ఒక ప్రవచనం. ఏమని? యేసుక్రీస్తు ప్రభు వారికి ముందుగా ఆయన లోకంలోకి వస్తారని, యేసు ప్రభు వారి కార్యాలకు తాను ముందుగా వెళ్ళి యేసయ్య మార్గాన్ని సరళం చేస్తాడని పుట్టక మునిపే ఒక ప్రవచనం యోహానును కూర్చుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న బిడ్డలారా, ఓ దైవ సేవకుడిగా నా హృదయపు లోతులో నుంచి చెప్తున్నాను. యోహాను ఒక్కడిని గూర్చి మాత్రమే దేవునికి ఒక ప్రవచనం ఉందా? యోహాను ఒక్కడిని గూర్చి మాత్రమే, యోహాను పుట్టక మునిపే దేవునికి ఒక ఉద్దేశం ఉందా? ఒక యోహాను మాత్రమే కాదు. ఈ రాత్రి వాక్యం వింటున్న చెల్లి, నువ్వు పుట్టక మునిపే నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. తల్లి గర్భంలో నువ్వు పిండాకృతి కాక మునిపే, అమ్మ గర్భంలో ఇంకా నువ్వు ప్రవేశించక మునిపే, తల్లి గర్భంలో నుంచి బయటకు రాక మునిపే
నియమించబడిన దినములలో ఒకటైనా ఏర్పాటు చేయబడక మునిపే దేవుడు నిన్ను కోరుకొని జగత్తుకు పునాది వేయబడక మునిపే ఐజాక్ని నా సేవలో ఎలా వాడుకోవాలి, లాజర్ని నా పని కొరకు ఎలా నిలవబెట్టుకోవాలి, సమూయేల్ని నా పరిచర్య కొట్ల నిలవబెట్టుకోవాలని బిడ్డలారా నువ్వు పుట్టక మునిపే నిన్ను గూర్చి దేవుడు ప్రణాళికలు రచించాడు. తల్లిదండ్రుల కలయిక వల్ల నువ్వు పుట్టిన దానివి కాదు, పుట్టినవాడివి కాదు. వాక్యం వింటున్న బిడ్డలారా, నీవెవరివో తెలుసా? కారణ జన్ముడివి. నీవెవరివో తెలుసా? కారణ జన్మురాలివి. ఒక కారణము చొప్పున నా దేవుడు నిన్ను ఈ లోకంలోనికి పుట్టించాడు. నేను ఎందుకు పుట్టాను ప్రభా? నాలాంటిది ఎందుకు పుట్టిందయ్యా? ఈ కష్టాలు అనుభవించడానికా? ఈ కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నానయ్యా? ఈ కన్నీళ్ళు అనుభవించడానికా నన్ను నువ్వు పుట్టించింది? లేదు తమ్ముడు, నీ మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నీ మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. నీ మీద దేవునికి ఒక సంకల్పం ఉంది. ఎంత గొప్ప సంకల్పమో తెలుసా? తల్లి గర్భములో నువ్వు రూపించబడక మునిపే, జగత్తుకు పునాది వేయబడక మునిపే గొప్ప గొప్ప ప్రణాళికలు నీ పట్ల నా దేవుడు కలిగి ఉన్నాడు. ఒకరోజు వస్తుంది, ఆ ప్రణాళికలన్నీ నా దేవుడు నెరవేర్చునుగాక. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్దాం. వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, సవాల్ చేసి మాట చెప్తున్నాను. ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుడు ఒక కారణ జన్ముడు. ఒక కారణం చొప్పున ఈ లోకానికి నువ్వు పంపబడిన దానివి. తమ్ముడు, ఓ కారణం చొప్పున ఈ లోకములోకి నువ్వు పంపబడిన వాడివి. గత 15 రోజుల క్రితం నా తల్లి ప్రభు దగ్గరికి వెళ్ళింది, చనిపోయింది. నేను దేవుని సేవలో వాడబడుతున్న దినాల్లో నా తల్లి ఎప్పుడు నా దగ్గరకు వచ్చి నన్ను గుండెల మీద పెట్టుకొని కన్నీళ్ళు విడుస్తా చెప్పేది, నైనా ఈ పేదదాని కడుపున ఎంత గొప్ప సేవకుడు పుట్టుకొస్తాడని నేను అనుకోలేదయ్యా. అక్షర జ్ఞానం లేదు నాకు, అమాయకురాలిని. ఈ పేదదాని కడుపున, ఈ అమాయకురాలి కడుపున ఓ బలమైన దైవ సేవకుడిని లేవనెత్తాడని నా చిన్నతనంలో నీకు గోరుముద్దలు తినిపించేటప్పుడు ఎంత గొప్ప సేవకుడు అవుతావు నేను అనుకోలేదయ్యా. నీకు బట్టలు తొడిగేటప్పుడు వీడింత గొప్ప సేవకుడు అవుతాడు అని నేను అనుకోలేదయ్యా. నీకు తలస్నానం చేసేటప్పుడు, చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీకు బట్టలు వేసేటప్పుడు, నా ఒడిలో పెట్టుకొని నా పాలు నీకు త్రాపించేటప్పుడు వీడు గొప్ప సేవకుడు అవుతాడు అని నేను అనుకోలేదురా. రాని ఎప్పుడు అందా తల్లి, ఇంత గొప్ప సేవకుడు అవుతావని ఎప్పుడు అనుకోలేదయ్యా. నిజమే, నేను సేవకుడిని అవుతానని నా తల్లి అనుకోలేదు. ఇంత బలంగా నా దేవుని చేతిలో వాడబడతానని నా తల్లి అనుకోలేదు. నా తల్లి అనుకోకపోయినా నా తల్లి గర్భములో నేను ప్రవేశించక మునిపే అనాదిలో నన్ను గూర్చి దేవుడు ఉద్దేశించాడు. బిడ్డలారా, నన్ను ఒక్కను గూర్చే కాదు, నమ్ము ఈ మాట. తమ్ముడు, నిన్ను గూర్చి నీ పట్ల కూడా దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. నీ పట్ల కూడా దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఒకానొక రోజు ఆ ఉద్దేశం నిశ్చయంగా నెరవేర్చబడునుగాక. అయ్యగారి పేరు రత్నరాజు అంటే బాగాలేదండి, ఇనీషియల్ పెడితేనే కరెక్ట్గా ఉంది. వరదల రత్నరాజు గారిని వాళ్ళమ్మ చూసింది. ఎప్పుడు చూసిందో తెలుసా? అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మ చూసింది. వరదల రత్నరాజు గారిని అమ్మ చూడక మునిపే అమ్మ కడుపులో ఉన్నప్పుడే దేవుడు చూశాడు. అమ్మ కడుపులో ఉన్నప్పుడే కాదు, జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు ఉద్దేశించాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, విలువైన మాట చెప్తాను. నీ పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలు నెరవేర్చబడాలంటే నీ జీవితంలో చేయాల్సిన 2 కార్యక్రమాలు. అంటాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, పాప పరిహారార్థ బలులు
అపరాధ బలులు నీకు అంగీకృతం కాదు, నాకొక శరీరాన్ని అమర్చావు. ఇదిగో దేవా, నా శరీరమందు నీ చిత్తం చేయటానికి నేను వచ్చానని యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రికలో ఓ చక్కటి మాట మాట్లాడతాడు. ఒక్క క్షణం అందరూ నా వైపు చూడండి. బిడ్లరా, నీ శరీరమందు నీ జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలంటే దేవుడు నీకు ఇచ్చిన శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువుకు నువ్వు సమర్పించుకోవాలి. నీవిచ్చే కానుకను బట్టి దేవుడు సంతోషించడు, నీవిచ్చే దశంభాగాన్ని బట్టి దేవుడు సంతోషించడు. అంటే అవి ఇవ్వొద్దని కాదు. నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నీవేదో బలిగా దేవునికి అర్పించడం కాదు, కానీ సజీవ యాగముగా నీ శరీరాన్ని సజీవ యాగంగా నువ్వు ప్రభువుకు సమర్పించుకోవాలి. బలి అర్పణ దేవుడు కోరుకోలేదు. నీకు ఒక శరీరాన్ని అమర్చాడు. ఈ కంటిని ఎందుకు ఇచ్చాడు? సినిమాలు చూడటానికి కాదు. ఈ కంటిని ఎందుకు ఇచ్చాడు? సీరియల్ చూడటానికి కాదు. ఈ కంటిని ఎందుకు ఇచ్చాడు? సెల్ ఫోన్లో అశ్లీలమైన ఫోర్నోగ్రఫీ చూడటానికి కాదు. ఈ కళ్ళు ఎందుకు ఇచ్చాడు తెలుసా? కన్నీళ్ళు విడుస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటానికి కళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు. ఈ నోరు ఎందుకు ఇచ్చాడు? దైవ సేవకుడు చెప్తున్నాడు, నేను ఏ ప్రాంతానికి వెళ్తున్న సైకిల్ మీద వెళ్ళి ఎదురుబడిన ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటిస్తాను. ఈ నోరు దేవుడు నీకు ఇచ్చింది అనేకులకు యేసుక్రీస్తును గూర్చిన వార్త నువ్వు వినిపించాలని, కంఠమెత్తి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలని. అయ్యా, అమ్మా, ఈ శరీరం ఉందే పాపాన్ని కోరుకుంటుంది. ఈ శరీరం ఉందే అపవిత్రతను కోరుకుంటుంది. యవన తమ్ముడు, నీ యవన శరీరం, నీ యవన దేహం ఆ అమ్మాయితో తిరుగు, ఈ అమ్మాయితో చాటింగ్ చేయి, ఆ అబ్బాయిని ఈ రీతిగా నీ సొంత శరీరం పాపం వైపు నిన్ను లాగుతుంది. పాపం వైపు నువ్వు అడుగులు వేస్తే బైబిల్లో ఒక మాట రాసింది, బొక్కావాని తైలములో సచ్చిన ఎగలు పడితే తైలమంతా, కొంచెం గట్టిగా, బొక్కావాని తైలములో చచ్చిన ఎగలు కొన్ని పడితే తైలమంతా కంపు కొట్టిపోద్ది. వాక్యం వింటున్న బిడ్డలారా, బొక్కావాడైన దేవుడు అనేకులకు సువాసనిచ్చే ఒక తైలంగా దేవుడు నిన్ను తయారు చేశాడు. మరలా నా వైపు చూడండి, నిన్ను దేవుడు తయారు చేశాడు. ఎలా తయారు చేశాడంటే, బొక్కవాడు తైలాన్ని సువాసనిచ్చేటట్లుగా తయారు చేసినట్లుగా నీ బ్రతుకును కూడా అనేకులకు సువాసనిచ్చే బ్రతుకుగానే దేవుడు తయారు చేశాడు. నీవు ఆశీర్వదించబడటమే కాదు, నీ ద్వారా ఒక జనాంగం ఆశీర్వదించబడాలని కోరుకున్నాడు. నీ ద్వారా ఒక జాతి ఆశీర్వదించబడాలని కోరుకున్నాడు. అయ్యా, నువ్వు కనుదృష్టికి సామాన్యమైన వాడిగానే కనపడుతున్నావు. అందరికి ఉన్నట్లుగానే 2 చేతులు 2 కాళ్ళు సాధారణమైన వ్యక్తిగానే ఉన్నావు. కానీ నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక అసాధారణమైనది. దృష్టికి నువ్వు సాధారణమైన వాడివే, కానీ నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక అసాధారణమైనది. బాపట్ల ప్రజలారా, ఈ రాత్రి, ఇంత రాత్రి పొట్టు కూడా ఆసక్తిగా దేవుని వాక్యం వింటున్న దైవ జనమా, నువ్వు తైలానివి, సువాసనిచ్చేదానివి. నీవు సువాసన అనుభవిస్తూ అనేకులకు నీ పరిమళం వెదజల్లాలి. సంసోన్ను కూడా దేవుడు అందుకే పుట్టించాడు. అమ్మా, నా వైపు చూడండి, సంసోన్ను కూడా దేవుడు అందుకే పుట్టించాడు. ఎవరు సంసోను? కారణ జన్ముడు. ఎవరు సంసోను? ప్రవచన పుత్రుడు. ఎవరు సంసోను? అతడు పుట్టక మునిపే ఏం చేయబోతున్నాడో సంసోను గురించి దేవుడు బయలుపరిచాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నమ్ముతాముడా ఈ మాట? అమ్మ కడుపులో నువ్వు అడుగు పెట్టక మునిపే నా దేవుడు నిన్ను గూర్చి కలలు కన్నాడు. ఈ బిడ్డను నా సేవకురాలుగా వాడుకోవాలి, ఈ యవన బిడ్డను నా సేవకుడిగా వాడుకోవాలి, దేశాలను నా తట్టు త్రిప్పే ఒక సాధనంగా బలపరచాలని అమ్మ కడుపులో నువ్వు ప్రవేశించక మునిపే ఎన్ని కలలు కన్నాడు నా దేవుడు. సంసోను మీద దేవుడు కలలు కన్నాడు. అట్లాగానే బొక్కావాడు దేవుడైన యెహోవా
ఓ పరిమళాన్నిచ్చే తైలంగా సంసోనును తయారు చేశాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? ఈ తైలంలో సచ్చిన ఈగలు పడిపోయినాయి. ఏ ఈగలు పడిపోయినాయి? అమ్మ చెప్పాలి, ఏ ఈగలు పడిపోయినాయి? సచ్చిన ఈగలు పడిపోయిన తర్వాత తైలమంతా కంపు కొట్టిపోయింది. ఏంటా సచ్చిన ఈగ? సంసోనులో పడిన సచ్చిన ఈగ ఏంటంటే వ్యభిచారపు ఆత్మ, కాముకత్వపు ఆత్మ, ఆశా ఇచ్చలను నెరవేర్చుకునే అపవిత్రపు ఆత్మ. ఈరోజు అనేక మంది యవ్వన బిడ్డల జీవితాల్లో 15-16 సంవత్సరాలు నిండక మునిపే అనేక మంది యవ్వన బిడ్డలను కాముకత్వపు ఆత్మ ఏలుబడి చేస్తూ ఉంది. అనేక మంది యవనస్తుల జీవితాలను కాముకత్వపు ఆత్మ వాళ్ళ జీవితాలను నాశనం చేస్తూ ఉంది, ఒక సంసోను జీవితం లాగా. 20వ సంవత్సరం రాకమునిపే గర్భవతులై పాపం ఎక్కడ బయటపడిద్దోనని అబార్షన్ చేయిస్తూ గర్భంలో ఉన్న శిశువులను చంపుతూ మరొక వైపు నరహంతకులుగా మారిపోతున్నారు. సంసోనులో పడిన చచ్చిన ఈగ వ్యభిచారపు ఆత్మ. ఒకసారి నా వైపు చూడండి. సంసోనుకున్న గుణం ఏంటంటే, బైబిల్లో చూస్తే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆడవాళ్ళతోనే మాట్లాడినట్టుగా ఉంది, కానీ మగవాళ్ళతో మాట్లాడినట్టు లేదు. సంసోనుకి ఇదొక కృప. నా వైపు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళతోనే మాట్లాడతాడు. బైబిల్లో సంసోను ఎక్కడ మగవాళ్ళతో మాట్లాడినట్టుగా బైబిల్లో తెలియదు. కొంతమంది పురుషులు కూడా చూడండి, ఇంట్లో భార్య ఏదైనా అడిగితే మొహం ఇంత లావు పెట్టుకొని, భార్య అంటది, ఏమండి ఏ కూర చేయమంటారు? మనోడు మొహం ఇంత లావు పెట్టుకొని ఏదో ఒకటి చేసావో. అదే ఉద్యోగ స్థలంలో ఎవరైనా ఒక అమ్మాయి బలకరించని మా బెదర్ మెలకలు తిరుగుతూ ఉంటాడు. ఆ పెరాలసిస్ వచ్చేస్తుంది, అక్కడికక్కడే పక్షవాతం వచ్చేస్తుంది. ఫోన్లో ఎవరైనా బయట ఆడవాళ్ళు మాట్లాడమను, అబ్బబ్బబ్బబ్బబ్బా భార్య అనుకుంటుంది, మా ఓడు మోగోడు అనుకున్నానే, ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడే, ఎంత మంచి మాటకారే అనుకుంటుంది. ఇప్పుడు కాలేజీలకు వెళ్ళినప్పుడు కూడా ఒకప్పుడు మగపిల్లలతోనే స్నేహం చేసేవాళ్ళు, ఆడపిల్లలతోనే స్నేహం చేసేవాళ్ళు. ఈ కాల పిల్లలు ఏంటో తెలుసా? ఆడపిల్లలు మగపిల్లలతోనే స్నేహం చేస్తున్నారు. ఏసన్న గారు అనేవాళ్ళు, కొంతమంది ఆడపిల్లల కంట చెప్పండి, కొంతమంది ఆడపిల్లల కంట మగదయ్యం పట్టిద్దంట. ఈ మగదయ్యం పెట్టిన తర్వాత ఈ ఆడపిల్ల మగపిల్లల చుట్టూ తిరుగుతారు. ఇక కొంతమంది ఆడపిల్లలకి మగదయ్యం పట్టింది, కాలేజీకి వెళ్ళినా మగవాళ్ళతోనే మాట్లాడతారు. ఎందుకు? మగదయ్యం పెట్టింది దానికి. నేను అప్పుడప్పుడు అనుకుంటా, సంసోను కాలంలోనే గనక సెల్ ఫోన్ ఉన్నట్టయితే, లేదు కాబట్టి బతికిపోయాడు. సంసోను కాలంలోనే కనుక సెల్ ఫోన్ ఉన్నట్టయితే నో డౌట్ దెలీలాకు మాత్రం జియో నంబర్ ఇచ్చి ఉండేవాడు. ఎందుకో తెలుసా? ఫ్రీ టాక్ టైం, అన్లిమిటెడ్ కాల్స్, వాట్సాప్, ఎస్ఎంఎస్, ఇంకేమున్నాయి గారు తెలీదా? వరదల రత్నరాజు కళాకారుడే. ఆ కళాకారుడు కాదు, అది కాదు, దేవుని కొరకు కళాకారుడు. వదిలేసేయండి. రైట్. దెలీలాకు మాత్రం జియో నంబర్ ఇచ్చి ఉండేవాడు. ఎందుకు? ఫ్రీ టాక్ టైం, ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. వాళ్ళ అమ్మ నాన్నకు మాత్రం బిఎస్ఎన్ఎల్ నంబర్ ఇచ్చి ఉండేవాడు. ఎందుకో చెప్పంటారా? ఎప్పుడు ఫోన్ చేసినా అందుకోలేకపోతున్నాము, మా పరిధిలో లేదు, ఇంకా మనం పట్టువదలని విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేస్తే ఇక ఏమంటుందో తెలుసా? ఆ అమ్మగారు, ఈ నంబర్ మీద ఏ ఫోను పనిచేయట్లేదు. ఆమెనా? బిడ్డలారా చూడండి, ఎవరు సంసోను? వరపుత్రుడు. ఎవరు సంసోను? కారణ జన్ముడు. ఎవరు సంసోను? దేవుని చేత, దేవుని కొరకు, దేవుని వలన పంపబడినవాడు. ఆ కారణ జన్ముడి జీవితంలో
వ్యభిచారం అనే చచ్చిన ఈగలు పడ్డాయి. జీవితం కంపు కొట్టిపోయింది. వేరేస్ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వస్తే ఏ అపవిత్రత తన దగ్గరికి రాకుండా, యోహాను గురించి బైబిల్లో రాసి ఉంటుంది, అతడు పరిశుద్ధుడు, అతడు నీతిమంతుడు. అట్లాగని బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయే నాటికి 60-70 సంవత్సరాల కురువృద్ధుడు కాదు. విచిత్రం చూడండి, బాప్తిస్మం ఇచ్చి యోహాను చనిపోయే నాటికి 32 సంవత్సరాల లోపు వయస్సు, 32 సంవత్సరాల నిండు యవనస్తుని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, నిండు యవనస్తుని గురించి దేవుడిస్తున్న సాక్ష్యం, అతడు పరిశుద్ధుడు, అతడు నీతిమంతుడు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహానుకు పాపాన్ని ప్రేరేపించే శరీరం లేదా? పాపాన్ని ప్రేరేపించే కళ్ళు లేవా? పాపాన్ని ప్రేరేపించే మనస్సు లేదా? పాపాన్ని ప్రేరేపించే శరీరం లేదా? పాపపు కోరికలు ఆయనలో ప్రారంభం కాలేదా? ప్రారంభమయ్యాయి. నీకే కళ్ళున్నాయో ఆయనకి అయ్యే కళ్ళున్నాయి. నీకే శరీరం ఉందో ఆయనకి అదే శరీరం ఉంది. నీ శరీరం నిన్నెట్లా ప్రేరేపిస్తుందో యోహాను శరీరాన్ని కూడా అట్లాగే ప్రేరేపించింది. మరి ప్రేరేపించిన ఎలా పవిత్రంగా బ్రతికాడు? నిజమైన క్రైస్తవుడు ఎవరో తెలుసా? శరీరమందు తన ఇష్టాన్ని నెరవేర్చకుండా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. తన ఇష్టాన్ని నెరవేర్చేవాడు కాదు క్రైస్తవుడు. ఎవరు క్రైస్తవుడు? తెల్లబట్టలు వేసుకొని తిరిగేవాడా? వేసుకోవద్దని కాదు. ఎవరు క్రైస్తవుడు? బైబిల్ పట్టుకొని ఆదివారం మందిరానికి వచ్చేవాడా? రాకూడదని కాదు, రావాలి. ఎవరు క్రైస్తవుడై అంటే శరీరంలో బయలుదేరే కోరికలను ప్రతి క్షణం చంపుకుంటూ, శరీర దురాశలను సిలువ వేస్తూ, తన ఆశా ఇచ్చలను ప్రభు కొరకు చంపుకుంటూ దేవుని కొరకు బ్రతికేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. బిడ్లరా, ఈ మాట చెప్తాను. భక్తి జీవితం ఒక రోజుతో పూర్తి చేసేది కాదు. 1వ తరగతి ఉంది, 1 సంవత్సరంలో పూర్తి చేస్తావు. 2వ తరగతి ఉంది, 1 సంవత్సరంలో పూర్తి చేస్తావు. ఇంటర్మీడియట్ ఉంది, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తావు. డిగ్రీ ఉంది, 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తావు. పీజీ ఉంది, 2 ఇయర్స్లో పూర్తి చేస్తావు. భక్తి జీవితం ముందు చూసావు, 1 రోజుతో, 1 సంవత్సరంతో, 1 నెలతో పూర్తి చేసేది కాదు. బ్రతుకు కాలమంతా నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఆమేన్. బ్రతుకు కాలమంతా ప్రతిరోజు పోరాడాలి. ఎస్, ఈరోజు నీ కన్ను చూడు, ఆ అమ్మాయిని చూడు, చాలా చక్కగా ఉంది, ఒకసారి చూడు, కన్ను అంటది, నువ్వు దేవుని బిడ్డవే, నేను పొరపాటును చూడను. సిలువ వేశావు. నీ మనస్సు ఒక వ్యక్తి శరీరంతో తప్పు చేసిన దానికంటే మనస్సులో అధికమైన పాపం చేస్తాడు. ఎవరితోనో తప్పుడు కార్యక్రమం చేసినట్లుగా నీ మనస్సులో ఒక ఆలోచన ప్రారంభం కాబోతుంది. వెంటనే నేను యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డనే, సైతానా యేసు నామములో ఈ ఆలోచన నాకు దూరమగునుగాక అని అన్నావు. ఆ ఆలోచన చంపావు. ఎవడో ఏదో అన్నాడు, కోపం పొంగుకొని వచ్చింది, నువ్వు కూడా బూతు మాట అందాం అని అనుకున్నావు. అమ్మో, నేను ప్రభు బిడ్డని, అపవిత్రమైన మాట నా నోట రాకూడదు అని ఆ రోజు చంపావు. ఆ రోజు చంపింది బ్రతుకు కాలమంతా చంపబడినట్లుగా ఉండదు. ఈరోజు నువ్వు పాపాన్ని చంపితే రేపు మరలా అది బ్రతికి, ఈరోజు పాపాన్ని చంపితే ఆ పాపం మరలా రేపు బ్రతుకుతుంది. రేపు చంపాలి. రేపు చంపావు, ఎల్లుండి మరలా రాదు అనుకోవటానికి వీల్లేదు. దైవజనులు రాజశేఖరయ్య గారు పాపాన్ని గూర్చి ఒక అద్భుతమైన నిర్వచనం ఇస్తారు. ఎలా నిర్వచనం ఇస్తారంటే, పాపం అనేది తల వెంట్రుకలు లాంటిది, పాపం అనేది గోళ్ళ లాంటిది. తల వెంట్రుకలు ఉన్నాయి, పెరిగిందని మంగళ షాప్కి వెళ్ళావు, కత్తిరించావు. కత్తిరించిన తర్వాత వెంట్రుకలు ఏమవుతాయి? అయ్యో కత్తిరించాడు కదా, మనోడుకు వెంట్రుకలు పెరగటం ఇష్టం లేదేమో, ఇక నేను పెరగనులే అని తల వెంట్రుకలు పెరగకుండా ఉంటాయా?
నువ్వు కత్తిరిస్తానే ఉంటావు, అవి పెరుగుతూనే ఉంటాయి. గోళ్ళు కూడా అంతే. అయ్యో గోళ్ళు పెరిగినాయని కత్తిరిస్తావు, నువ్వు కత్తిరించేవని అది ఆగదు, పెరుగుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి. ప్రభు బిడ్డలరా, పాపం కూడా అలాంటిదే. మరేం చేయాలి? దినదినము సిలువను మోసుకుంటూ నీ ఆశలు చంపుకుంటూ ప్రభువుకు సాక్షులుగా మనం బ్రతుకుదాం గాక. అందుకని అపోస్తులైన పౌలు గారు అంటారు, నేను దినదినము చెప్పాలి నేను దినదినము, అపోస్తులైన పౌలు గారు అంటాడు, నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటాడు. ఒకరోజు చనిపోయేది కాదు, ఒకరోజు చనిపోయి ముగించేది కాదు. క్రైస్తవ జనమా, నీ మీద దేవుని ప్రణాళిక నెరవేర్చబడాలంటే దినదినము నీ అపవిత్రపు ఆశా ఇచ్చలు చంపుకుంటూ బ్రతికితే ఈ తరములో నా దేవుడు ఎలా నిన్ను నిలవబెడతాడు తెలుసా? మండుచూ ప్రకాశించే దీపంలాగా దేవుడు నిలవబెడతాడు. నిన్ను చూసిన ప్రతి వ్యక్తి, ఇతడు మండుచూ ప్రకాశించే దీపం, ఇతడు మండుచూ ప్రకాశించే ఒక దివిటి. వాక్యం వింటున్న బిడ్డలారా, వాక్యపు లోతుల్లోకి వెళ్ళి ఈ మాట చెప్తున్నాను, బాగా మనసు పెట్టి వినండి. పాత నిబంధనలో బలిపీఠం ఉంది. బలిపీఠాన్ని గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు అని రాసి ఉంటుంది. నాతో కలిసి చెప్పండి, బలిపీఠం మీద, అందరూ సౌండ్ పెంచాల, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు, అది నిత్యము మండుచూనే ఉండాలి. మీరు నాకు సమాధానం చెప్పండి, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా నిత్యము మండాలంటే ఏం చేయాలి? మీకు తెలుగు వచ్చా రాదా? అయ్యగారు, నేను అడిగిన మాట ఇది కన్నడమా తమిళమా? తెలుగే కదా. ఆ తెలుగులోనే అడిగే కదమ్మా. నేను అడిగే మాట ఏంటంటే, బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదంటే ఏం చేయాలి? ఎస్, థ్యాంక్ యూ బ్రదర్. ఎస్, ఎప్పుడు అదే మంట ఆరిపోకూడదంటే మంట వేయాలంట కాదు. అదే ఆ మంట రావాలంటే ఏం చేయాలి అమ్మా? అది రైట్ తల్లే, రైట్. ఎప్పుడు కట్టెలు పెడతానే ఉండాలి, కట్టెలు కాలుతానే ఉండాలి. కట్టెలు కాలుతూ ఉంటే బలిపీఠంలో నుంచి మంట వస్తుంది. ఏ కట్టె? ఈ కట్టె. ఈ కట్టె ఎప్పుడు కాలుతూ ఉంటే కాలే కట్టె గుండెల్లో నుంచి దేవుని కొరకు బ్రతకాలనే మంటను దేవుడు పుట్టించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! ఈ శరీరం దేవుని కొరకు కాలిపోతూ ఉంటే, ఈ ప్రాణాత్మ దేహాలు ప్రభు కొరకు కాలిపోతూ ఉంటే, కాలే కట్టెల్లో నుంచి ఈ అపవిత్రమైన జీవితంలో నేను నా ప్రభు కొరకే బ్రతకాలి, ఒక రోషాగ్ని నీ గుండెల్లో పుట్టించేది, నీ శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకునే వారిగా ఉందుముగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. విలువైన మాట చెప్తాను. ఇతడు తన శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకుంటూ తన పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక నెరవేర్చబడటానికి తాను ఎక్కడున్నాడో ఓ విలువైన మాట చూడండి. లూకా సువార్త, నేను ఇక కొద్దిసేపట్లో ముగించబోతున్నాను. అందరూ చూడండి. లూకా సువార్త 1వ అధ్యాయం 80వ వచనం, చివరి వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. శిశువు ఎదిగి, ఇంకొకసారి కొంచెం గట్టిగా, శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. కొంచెం గట్టిగా. ఎక్కడున్నాడు? కొంచెం గట్టిగా. ఆ శిశువు ఎదిగి ఆత్మలో బలపడే వరకు బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క నివాస స్థానం ఏదంటే అరణ్యం. ఆ అరణ్యంలో ఉండే యోహాను ఒంటి రోమముల వస్త్రాన్ని ధరించి, మల చుట్టూతూ తోలుదట్టి ధరించి, అడవి తేనెను
మిడతలను తినుచూ ఉండెను అని రాసి ఉంటుంది. దీని గూర్చిన వర్తమానం ప్రభుచితం అయితే రాగల వారాల్లో ఎక్కడైనా ఒక సువార్త సభలో అందిస్తాను. అవకాశం ఉన్నప్పుడు మీరు తప్పకుండా యోహాను గూర్చి సెకండ్ పార్ట్ మీరు వినండి. ఆ అడవి తేనంటే ఏంటి, మిడతలంటే ఏంటి, ఒంటి రోమముల వస్త్రాన్ని ధరించడం అంటే ఏంటి, దీని గూర్చిన వివరణ చెప్తాను. మెట్టుకు ప్రభు బిడ్డలారా, దేవుని సన్నిధిలో నీ పట్ల దేవుని ప్రణాళిక, దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే నీవు అరణ్యవాసిగా లోకంలో బ్రతకాలి. ప్రతి క్రైస్తవుడికి అరణ్యపు అనుభవం ఉండాలి. ప్రతి క్రైస్తవుడు అరణ్యంలో జీవించేటువంటి వాడిగా ఉండాలి. ఇర్మియా ప్రవక్త అంటాడు, నా జనులందరూ వ్యభిచారులై ఉన్నారు, ద్రోహుల సమూహమై ఉన్నారు. ఆహా, అరణ్యములో నాకు బస దొరికితే ఎంత మేలో కదా. ఈ ప్రాంతాల్లో కాకుండా అరణ్యములో నాకు బస దొరికితే మేలు కదా. అరణ్యపు అనుభవం అంటే ఏంటంటే ఈ వ్యభిచారుల సమూహానికి, ద్రోహుల సమూహానికి, అపవిత్రపు ప్రజలకు దూరంగా నువ్వు ప్రత్యేకపరుచుకోవటమే అరణ్యపు జీవితం. ద్రోహుల సమూహంతో నువ్వు కలిస్తే అయ్యా నీవు ద్రోహివైపోతావు. అపవిత్రులతో నువ్వు చెలిమి చేస్తే నీవు అపవిత్రుడు అయిపోతావు అంటాడు. ఈ ద్రోహుల సమూహాన్ని విడిచి, ఈ వ్యభిచారుల సమూహాన్ని విడిచి అరణ్యములో నాకు బస దొరికిన మేలు అంటాడు. ప్రత్యేక జీవితాన్ని కలిగి దేవుని దగ్గర బ్రతకాలి. వాటికి మించి అసలు సెసలు అరణ్య జీవితం ఏంటో తెలుసా? మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారిని కూర్చుంటుంది. ఇంకనూ చీకటి ఉండగానే ఆయన పెందల కడనే లేచి ప్రార్థన చేయుటకు ఒంటరిగా అరణ్యమునకు వెళ్ళెను. చెప్పండి నాతో కలిసి, ఇంకనూ చీకటి ఉండగానే, సౌండ్ పెంచాలి, ఇంకనూ చీకటి ఉండగానే ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చీకటి ఉండగానే ప్రార్థన చేయుటకు అరణ్యమునకు వెళ్ళెను. బిడ్డలారా, అరణ్య జీవితం అంటే ఏకాంత ప్రార్థన అనుభవం. ఏకాంత ప్రార్థన అనుభవం. క్రైస్తవ జనమా, నీ మీద దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడాలంటే ఏకాంత ప్రార్థన అనుభవం నువ్వు కలిగి దేవుని సన్నిధిలో బ్రతకాలి. యేసయ్య రక్తంతో కడగబడిన ఆయన బిడ్డగా రోజుకొచ్చి కనీసం 1 గంటైనా ఏకాంతంగా ప్రభుతో గడుపు. దేవుని సన్నిధిలో మోకరించి, పిల్లలు, భార్య వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటుండగా కనీసం రోజుకొచ్చి 1 గంటైనా ఏకాంతంగా ప్రభు సన్నిధిలో గడుపు. చెల్లిమా, తల్లి, కనీసం రోజుకొచ్చి 1 గంటైనా ఏకాంత ప్రార్థనలో గడుపు. ఏకాంత ప్రార్థనలో ప్రభుతో నువ్వు గడిపితే, ఈ మాట బాగా వినండి, ప్రార్థన అంటే ప్రభుతో గడపటం. ప్రార్థన అంటే ప్రభుతో సహవాసం చేయటం. ప్రార్థన అంటే ప్రభుతో మాట్లాడటానికి వెళ్ళటం. ప్రభుతో సహవాసం చేస్తే ఏం జరిగిద్దో కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక అద్భుతమైన మాట అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను ముగింపులోకి వచ్చాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు. బహు విలువైన మాట. మీకు అవకాశం ఉంటే ఆ మాట టిక్ చేసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16-17 వచనాలు. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలనే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్యున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ ట్రైన్ శబ్దాన్ని దాటిపోవాలి మన శబ్దం. హుషారుగా ప్రభుతో కలుసుకున్నవాడు ప్రభుతో, అమ్మ వినండి,
ప్రభువుతో కలుసుకునేవాడు ప్రభువుతో ఏకాత్మై ఉన్నాడు అని బైబిల్లో రాసింది. ఒక జార స్త్రీని కలుసుకున్నవాడు ఆ స్త్రీతో ఏకమైపోతున్నాడు అని బైబిల్లో రాసింది కదా. అది ఎలా జరిగిందో ఓ భక్తి కలిగిన క్రైస్తవ సహోదరి, ఈరోజు నేను నా ప్రభుతో మాట్లాడాలి, నా ప్రభుతో గడపాలని తన ఇంట్లో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రభువును కలుసుకోవటానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆధ్యాత్మికంగా బిడ్డ ఏమైపోతుందో తెలుసా? ప్రభువుతో ఏకమైపోతుంది. తాను ప్రభు ఏక శరీరం అయిపోతారు. ప్రార్థన చేసే బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థనకు దూరమై బ్రతుకుతున్న ప్రజలారా, మోకాళ్ళ జీవితానికి దూరమై బ్రతుకుతున్న ప్రజలారా, కుటుంబాలలో కుటుంబ ప్రార్థనలకు దూరమైపోతూ బ్రతుకుతున్న ప్రజలారా, వ్యక్తిగత ప్రార్థనకు దూరమై బ్రతుకుతున్న ప్రజలారా, ప్రార్థన ఎంత గొప్పదో చూడండి. ఒక పురుషుడిగా నీ ఇంట్లో దేవుని సన్నిధిలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రార్థన ద్వారా ప్రభువును కలుసుకునేవాడు ప్రభువుతో ఏకమైపోయాడు, ఏకాత్మైపోయాడు. అప్పుడు నీవు ప్రభు వేరు కాదు, నీవు ప్రభు ఒక్కటై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువును కలుసుకోవటానికి వెళ్ళావు, ప్రార్థన చేయటానికి వెళ్ళావు. ఎవరా ప్రభు? దహించు అగ్ని. ఎవరా ప్రభు? రోషం కలిగిన దేవుడు. ఎవరా ప్రభు? అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన వాడు. ఎవరా ప్రభు? మండుచూవన్న అగ్ని. ఆ మండుచూవన్న అగ్నితో నువ్వు చెలిమి చేస్తే నీవేమైపోతావో తెలుసా? మండే అగ్నిగుండముగా దేవుని కొరకు నువ్వు మార్చబడతావు. నీ హృదయం దేవుని కొరకు మండటం ప్రారంభిస్తుంది. ఈ వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచూ ప్రకాశించే దీపం ఎందుకు తాను మండే దీపంగా మారాడో తెలుసా? ఒక ప్రార్థనా పరుడుగా అరణ్యంలో బ్రతుకుతున్నాడు గనక. ఒక మాట అడుగుతావా? దేవా, ఈరోజు నుండి నాకు అరణ్యపు అనుభవం దయచేయి. రోజుకొచ్చి కనీసం 1 గంట అయినా మీ సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి. క్రైస్తవుల ప్రార్థన ఈరోజు ఎట్లా అయిపోయిందో ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు, దేవా డ్యూటీకి వెళ్తున్నాను, ఏ అపాయం కలగకుండా కుడిపక్క గాబ్రియేలు, ఎడం పక్క మిఖాయేలు, ఏ అపాయం కలగకుండా నన్ను కాపాడు ప్రార్థన చేస్తారు. ఎక్కడుండాలంటే మిఖాయేలు గాబ్రియేలు, ఇంకా పాపం వాళ్ళకి ఇంకో పని లేదు పాపం, ఇక ఇదే పని. గమనించండి. ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, అన్నా బైబిల్లో దానియేలు ప్రార్థన ఎంతో నా ప్రార్థన కూడా అంతే అన్నా అన్నాడు. ఏంటి తమ్ముడు అన్న? దానియేలు రోజుకు వచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు చెప్పండి అన్న, నన్ను ఇంటర్వ్యూ చేసినట్టు అడిగాడు. నేను గుర్తు తెచ్చుకొని రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థన చేసేవాడు తమ్ముడు అన్న అంటాడు. అన్నా దానియేలు రోజుకొచ్చి 3 సార్లు ఎట్లా ప్రార్థన చేసేవాడో నేను కూడా రోజుకొచ్చి ఎక్కడ తగ్గలేదన్నా రోజుకొచ్చి 3 సార్లు ప్రార్థన చేస్తానన్న. ఎప్పుడెప్పుడు చేస్తావు తమ్ముడా అంటే నా వైపు చూసి అన్నావు, పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు, మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు అని అంటా ఉంటే నేను చెప్పా, తమ్ముడా 3వది చెప్తా నాకు తమ్ముడా అన్న. అన్న నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను మీకెట్టా తెలిసిద్ది ఒకసారి చెప్పి చూడండి అన్నాడు. రాత్రి భోజనం చేసేటప్పుడు కూడా తప్పకుండా ప్రార్థన చేస్తావయ్యా నువ్వు అంటే అంటాడు, భలే చెప్పేవన్నా, భలే కనిపెట్టేవన్నా అన్నాడు. ఈ భక్తి చచ్చిన బ్రతికి, ఈ భక్తి చచ్చిన బ్రతి, ఈ భక్తి చచ్చిన భక్తి. అట్లాగని భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేయకూడదని కాదు, ప్రతి మెతుకులో దేవుని కృపను అనుభవించాలి, చేయకూడదని కాదు. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఏకాంతంగా ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళు. ప్రభువును కలుసుకోవటానికి వెళ్తే నువ్వు ఏకాత్మ అయిపోతావు. ఆయన అగ్ని కదా, అగ్ని స్వరూపుడిగా దేవుడు నీ జీవితంలో ప్రత్యక్షమై నీలో ఉన్న ప్రతి చెత్తను కాల్చివేసి, ప్రతి అపవిత్రతను కాల్చివేసి, నీలో ఉన్న మస్తంతటిని కాల్చివేసి, ఆయన ఎంత స్వచ్ఛమైన వాడో నిన్ను అంత స్వచ్ఛమైన వాడిగా నా దేవుడు మారుస్తాడు. ఓ దైవ సేవకుడిగా ఈ కూడిక ద్వారా నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆ రోజుల్లో ప్రభువుకి బాప్తిస్మం ఇచ్చు యోహాను ఒక్కడే ఉన్నాడు. నా ప్రార్థన
ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఈ తరపు బాప్తిస్మం ఇచ్చు యోహానుల్లాగా మార్చబడుదురుగాక. ఒక్కొక్క బిడ్డ ఈ తరపు బాప్తిస్మం ఇచ్చు యోహానుల్లాగా నా ప్రభు కొరకు నిలవబడుదురుగాక. అలా నువ్వు మారాలి అంటే ప్రభును కలుసుకోవటానికి వెళ్ళు. ఆయన కలుసుకున్నావా, ఆయన అగ్ని నిన్ను అగ్ని స్వరూపుడిగా నా దేవుడు మార్చునుగాక. ఒక క్షణం అందరూ మోకరించుదాం, ఒక క్షణం అందరూ మోకరించుదాం. ఇంకా యూట్యూబ్లో చాలా వర్తమానాలు ఉన్నాయి. ఇదే వర్తమానం సెకండ్ పార్ట్ రాగల వారాల్లో యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది. మీకు అవకాశం ఉంటే మీరు అందరూ చూసి ఆత్మలో బలపడగలరని ప్రభు ప్రేమను బట్టి తెలియచేస్తున్నాను. ఒక క్షణం దయచేసి అందరూ మోకరించండి. ఎవరు అటు ఇటు చూడకుండా ఒక క్షణం మోకరించండి. మండుచు ప్రకాశించే దీపంగా నా బ్రతుకులో నేను మారాలయ్యా. మండుచు ప్రకాశించే దీపంగా నా బ్రతుకులో నేను మారాలయ్యా. అందరం అమ్మా త్వరగా, నేను సమయానికి ముగించాను, చాలా క్లుప్తంగా వర్తమానం ఇచ్చాను. ఎవరు అటు ఇటు కదలకుండా, ఎంత ఆలస్యమైనా మీ అందరికీ ప్రార్థన చేస్తానని మాట ఇచ్చాను. తప్పకుండా ప్రార్థన చేస్తాను. స్తోత్రం. ఒక క్షణం, దేవా నీ కొరకు మండే దివిటీగా నన్ను బ్రతికించయ్యా. నీ కొరకు ప్రకాశించే కాగడాగా నన్ను చేయి ప్రభా. దేవా నీ కొరకు నేను ప్రకాశించాలి, నన్ను ఆ రీతిగా బలపరుచు నాయనా అని ఒక క్షణం ఆయన వైపు చేతులెత్తి నా శరీరమందు అపవిత్రతను సిలువేయాలయ్యా. దేవా నన్ను ఆ రీతిగా బ్రతికించు అని అందరం కలిసి పాట పాడుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగరమాగలు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, ప్రభుతో ఏకాత్మ కావాలి. యేసయ్యా నా యేసయ్యా, ప్రభుతో ఏకాత్మ కావాలి. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. స్తోత్రం. యేసయ్యా నీతో గడిపే ప్రభుతో నాకు దయచేయి ప్రభువా. ఏకాత్మయ్యుడు నీతో సహవాసం చేయటాన్ని బట్టి ప్రభువా, నాడు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జీవితం ఏ విధంగా మండుచు ప్రకాశించి ఉన్నదో అలాగే మా బ్రతుకులు కూడా తయారయ్యేటట్లుగా నాయన చేయి ప్రభువా అని అందరము దేవుని అడుగుదాం. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. అవునయ్యా మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు.
వెళితే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయా. కృపతలంచగా నేను యోచించగా, కృపతలంచగా నేను యోచించగా, నాగమాగదు స్తుతించగా, నేను కీర్తించగా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అతడు మనసు ప్రకాశించదేపు, అతడు మనసు ప్రకాశించదేపు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, అందరూ అలాగే తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి అద్భుతమైన సందేశాన్ని తన దాసుల ద్వారా దేవుడు మనకు అందించి మనల్ని ఆత్మీయంగా ఎంతగానో బలపరిచిన ఆ దేవాతి దేవునికి హృదయపూర్వకంగా మన యొక్క రెండు హస్తములు ఆయన వైపుకి చాపి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో ఈ బాపట్ల పట్టణములు తండ్రి 4 రోజులు సభలు ప్రభువా మా ప్రియులు నాయన రతన్ రాజు గారు ఏర్పాటు చేయటం జరిగింది. అందులో భాగంగా తండ్రి గత రాత్రి ఈ రాత్రి